ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అనంటే, నిన్నటి వీడియో ఎవరైనా చూడనట్లయితే నిన్న సాయంత్రం 6 గంటలకి నేను పెట్టిన వీడియోని చూడనట్లయితే ఆ వీడియో చూసిన తరువాత ఈ వీడియో చూస్తే మీకు ఈరోజు బాబా గారు ఏం సందేశం ఇస్తున్నారు అన్నది అర్థమవుతుంది. వీడియోలోకైతే వెళ్దామండి. గదికి కూడా తాళం వేస్తారా? ఇంతకీ ఆ గదిలో ఏముందమ్మా? ఏమో తల్లి, నన్నే కాదు ఎవ్వరినీ ఆ గదిలోనికి రానివ్వట్లేదు. నేను ఇప్పటి వరకు ఆ గదిలోకి వెళ్ళిందే లేదు. ఇంకా ఆ గదిలో ఏముంది అంటే నాకెలా తెలుస్తుంది తల్లి? అడిగినా మీ నాన్న అరుస్తాడు. అవునా, నీకు కూడా ఆ గదిలో ఏముందో తెలీదా? అయినా నువ్వు అడిగితే నాన్న కోప్పడ్డం ఏంటి? అసలు ఇలా నాన్న ఎప్పటి నుంచి ప్రవర్తిస్తున్నారు? కూతురు మాటలు విన్న నీలవేణి, అదా మీ నాన్న ఒకరోజు పనికి వెళ్ళి ఇలా జరిగిందంతా చెప్పసాగింది. అమ్మా, కనీసం ఆ గదిలో ఏముందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదా? ఎన్నిసార్లు అడిగినా మీ నాన్న నన్ను తిట్టారే కానీ ఏ రోజు సరైన సమాధానం చెప్పలేదే తల్లి. అంతేకాదు, ఆ గది వైపు కూడా ఎవ్వరినీ రానివ్వరు. ఆ గది తాళం కూడా తీసేదే లేదనే చెప్తున్నారు. ఇదంతా విన్న కావ్య, అసలు నాన్న ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నారు అని, అసలు ఆ గదిలో ఏముంది ఎలా అయినా తెలుసుకోవాలి అని అనుకుంటుంది కావ్య. ఇలా ఆ రోజు సాయంత్రం నాన్న ఎలాగో స్నానం చేయటానికి వెళ్ళారు. ఆ గదిలో ఏముందో తెలుసుకోవటానికి ఇది సరైన సమయం. తాళాలు కూడా ఇక్కడే ఉన్నాయి. వెంటనే వెళ్ళి ఆ గదిలో ఏముందో చూద్దామని చెప్పి వెళ్తుంది. మళ్ళీ నాన్న వస్తే తిడతారు అంటూ కావ్య తాళాలు తీసుకొని ఆ తూర్పు గదిలో ఏముంది చూద్దామని వెళ్ళింది. అక్కడ మాంత్రికుడు ఇచ్చిన మాయపెట్టె కనిపిస్తుంది. ఈ గదిలో నాన్న ఎందుకు వచ్చి ఎంతసేపు సమయాన్ని గడుపుతున్నారు? అసలు ఈ గదిలో ఏముంది, ఈ పెట్టెలో ఏముంది? దీంతో కావ్య ఆ పెట్టెను తెచ్చి చూస్తుంది. ఆ పెట్టెలో కావ్యకి బంగారంతో మెరుసుపడే ఒక హారం కనిపిస్తుంది. అబ్బా, ఈ హారం ఎంత అందంగా ఉంది! దీన్ని ఇక్కడ ఈ పెట్టెలో ఎందుకు ఉంచారు? నాన్న బహుశా నా కోసమే కొని తెంచారేమో, అమ్మకి నాకు తెలియకుండా దాచారేమో, నా కోసమే ఈ హారం తీసుకువచ్చారేమో, దీన్ని ఒకసారి నేను వేసుకుని చూస్తాను అని కావ్య తన మెడలోని ఆ హారాన్ని వేసుకొని మురిసిపోతూ, అబ్బా, హారం నాకు భలే ఉంది, నాన్నకి నాకు ఏది బాగుంటుందో చాలా బాగా తెలుసు, అందుకే ఇంత మంచి హారాన్ని చేయించారు. కానీ ఈ హారాన్ని ఈ గదిలో ఉంచి రోజు పనికి వెళ్ళే ముందు నాన్న దీన్ని ఎందుకు చూసుకొని వెళ్ళేవారు? ఇంటికి వచ్చాక ఒక మంచి సమయం చూసి నాకు ఇద్దాం అనుకునేవారేమో ఈ హారం నాకు ఎలా ఉందో అమ్మని అడుగుదాం అంటూ కావ్య తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ, నాకు ఈ హారం ఎలా ఉంది? నీకేంటి తల్లి, నువ్వు ఏది వేసుకున్నా ఆ వస్తువుకే అందం వస్తుంది. ఈ హారంలో నువ్వు మహారాణిలా ఉన్నావు. సరే కానీ ఈ హారం ఎక్కడిది కావ్య? ఈ హారాన్ని మన ఇంట్లో ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యంగా అడుగుతుంది నీలవేణి. దానికి కావ్య, అమ్మ, నువ్వు చెప్పావు కదా తూర్పు గదిలో ఏముందో అని, అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్ళాను. అక్కడ ఒక పెట్టెలో ఈ హారం కనిపించింది. ఏంటి, తూర్పు వైపు గదిలోకి వెళ్ళావా? మీ నాన్నకి తెలిస్తే వెళ్ళినందుకు నిన్ను, ఆ గది గురించి చెప్పినందుకు నన్ను చంపేస్తారు కావ్య. తన తల్లి మాటలు విన్న కావ్య, ఎందుకంత భయపడుతున్నావు? నువ్వు అనుకున్నట్లు ఆ గదిలో ఏం లేదు. ఆ గదిలో ఆ పెట్టెలో ఈ హారం తప్ప ఇంకా ఏం లేవమ్మా. అవునా, మరి మీ నాన్న ఎవ్వరిని ఆ గది వైపు ఎందుకు వెళ్ళనివ్వలేదు?
చివరికి నేను వెళ్ళినా కోప్పడేవారు. అంతేకాదు ఆ గదికి కూడా తాళాలు వేసేసేవారు కదా. ఆ మాటలు విన్న వాళ్ళ అబ్బా అమ్మ నాన్న నా కోసం ఎవరికి తెలియకుండా నాన్న పొలం కొన్నట్టే మనకి ఎవ్వరు తెలియకుండా ఈ హారం కూడా కొన్నారమ్మా. ఈ హారం చాలా ఖరీదైనది. అందుకే ఆ గదిలో ఆ పెట్టెలో దీన్ని ఉంచారు. అందుకే ఆ గది వైపు ఎవరిని వెళ్ళనివ్వలేదు. అంతేకాదు నాతో పాటే నీకు కూడా దీన్ని చూపిద్దామని కూడా ఆ గది వైపు వెళ్ళనివ్వలేదేమో అని చెప్తుంది కావ్య. నువ్వు చెప్తుంటే అలానే అనిపిస్తోంది. కానీ ఈ హారం నీ మెడలో చూడొచ్చుగా, చూడముచ్చటగా ఉంది తల్లి. ఎంత ముద్దుగా ఉన్నావో నువ్వు అని నీలవేణి కావ్యాన్ని పొగుడుతూ ఉంటుంది. ఏంటి నీలవేణి, కూతురుని అంతలా మెచ్చుకుంటున్నావు అని అంటూనే తన కూతురు మెడలో ఉన్న హారాన్ని చూస్తాడు రంగడు. అమ్మ కావ్య, నీకు ఆ హారం ఎక్కడిది? అదా నాన్న, నువ్వు నా కోసం ప్రేమగా చేయించి ఆ తూర్పు గదిలో ఆ పెట్టెలో పెట్టి ఉంచావు కదా, ఆహారమే నాన్న ఇది. కూతురు మాటలు విన్న రంగడికి ఒక్కసారిగా గుండెల్లో అలజడి మొదలైంది. దీంతో కంగారుగా ఆ తూర్పు గదిలోకి నువ్వు వెళ్ళావా? అయినా నీకు ఆ గదిలోకి ఎవరు వెళ్ళమన్నారు? అసలు నీకు ఆ గది గురించి చెప్పింది ఎవరు అని అడుగుతాడు కోపంగా. ఏంటయ్యా, నువ్వు కావ్య కోసమే కదా ఈ హారాన్ని చేయించావు, ఎవ్వరికీ తెలియకుండా ఆ గదిలో ఉంచావు. ఇప్పుడు తనే ఆ హారాన్ని వేసుకుంటే తప్పేంటయ్యా? ఏదో తప్పు జరిగిపోయినట్టు అంత గొడవ చేస్తావేంటి? మన కావ్యాన్ని చూడవయ్యా, హారంలో ఎంత అందంగా ఉందో. భార్య మాటలు విన్న రంగడు కోపంతో, ఓ నువ్వేనా నీలవేణి దీని గురించి కావ్యకు చెప్పింది? ఆ గది గురించి మర్చిపో అని అయినా చెప్పినా కూడా వినలేదన్నమాట. నువ్వు నా మాట పట్టించుకోలేదు, ఆ గది గురించి చెప్పావు. అసలు నీకు బుద్ధుందా? తన భర్త మాటలకు నీలవేణి బాధపడుతుంది. ఇంతలో కావ్య, ఏమైంది నాన్న నీకు? ఎప్పుడు లేనిది ఇంత కోపం ఏంటి నీకు? అయినా అమ్మని ఎందుకు తిడుతున్నావు చూడు, అమ్మ ఎంత కోపపడుతుందో. ఎందుకు నాన్న నువ్వు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నావు? ఇలానే ప్రవర్తిస్తూ ఉంటే ఏమన్నా కోపమే ఈ మనిషికి అని నీలవేణి వెళ్ళిపోతుంది బాధగా. నాన్న, నీ వల్ల అమ్మ ఎంత బాధపడుతూ వెళ్ళిందో అంతా ఈ హారం కోసమే కదా. ఇదిగో దీన్ని నువ్వే తీసుకో నాన్న అని తన తండ్రికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రంగడు వెంటనే ఆ హారాన్ని తీసుకొని ఆ పెట్టెలో పెడతాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ హారం నా కూతురి మెడకి వెళ్ళింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. అసలే ఆ మాంత్రికుడు మరీ చెప్పాడు, నేను తప్ప ఈ హారం ఎవ్వరు తీసినా శాపం తగులుతుంది అని. కావ్యకి ఏం జరుగుతుందో ఏమో. భగవంతుడా, ఈ గండం నుండి నువ్వే నన్ను గట్టెక్కించాలి స్వామి అని బాధపడతాడు రంగడు. ఇలా కొంతసేపటికి నీలవేణి కావ్య ఏం చేస్తుంది అని అడుగుతాడు రంగడు. తన గదిలో ఉందయ్యా, ఏమైనా తినిందా లేదా? కాస్త పాలు తాగి పడుకుంటా అని వెళ్ళింది. సరే, ఇందాక నిన్ను కోప్పడిన దానికి నన్ను క్షమించు నీలవేణి అని. అయ్యా, నీ సంగతి నాకు తెలియదా? ఏదో కోపంలో తిట్టావు, దానికి పట్టించుకుంటానా? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, నువ్వేంటో నాకు తెలియదా? సరే, భోజనం పెట్టనా? ఏం వద్దు. నీలవేణి ఆకలిగా లేదని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అసలు అలా వెళ్ళిన రంగడు కావ్య గదిలోనికి వెళ్తాడు. అదేంటి, ఈ హారం కావ్య మెడలోకి ఎలా వచ్చింది? ఇప్పుడే కదా ఈ హారాన్ని పెట్టెలో పెట్టొచ్చాను, తాళం కూడా నా దగ్గరే ఉంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య ఒంటిపై మచ్చలు చూస్తాడు రంగడు. ఒంటిపై ఈ మచ్చలేంటి, ఎలా వచ్చాయి? ఇవి ఇంతకు ముందు లేవే, ఇప్పటికప్పుడు ఎలా వచ్చాయి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో నీలవేణి అక్కడికి వస్తుంది. ఏంటయ్యా, ఇక్కడ ఏం చేస్తున్నావు? కూతుర్ని తిట్టావని బాధపడుతున్నావా? అలా కాదు నీలవేణి. ఇంతలో నీలవేణి కంగారుగా, ఏమయ్యా అలా చూడు అని కంగారుగా, ఇదేంటిది ఇది అని రంగణ్ణి అడుగుతూ ఉంటుంది. ఈ ఇచ్చిన హారం వల్ల శాపం తగిలి ఒక నాగకన్యలాగా మారిపోయిందా? తన రూపం మారిపోతుంది అని రంగడు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ కావ్య,
ఏమైందే ఏమైంది ఏమయ్యా మన కూతుర్ని అలా నాగకన్యగా మారడం చూసిన రంగడు బెత్తరిపోతాడు. ఇలా తన మనసులో ఆ మాంత్రికుడు చెప్పిన శాపం ఇదేనా అంటే ఇంకా నా కూతురు ఇలా నాగకన్యగానే మిగిలిపోవాల్సిందేనా అని మనసులో బాధపడుతూ ఉండగా పూర్తిగా నాగకన్యగా మారిన కావ్య అక్కడ నుండి తన తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతుంది. అయ్యో నా బిడ్డ అమ్మా కావ్య ఏమైందే ఏమయ్యా మన బిడ్డ ఎక్కడికో వెళ్ళిపోతోందయ్యా భార్య పిలవడంతో ఈ లోకంలోకి వచ్చిన రంగడు తన కూతురు వెనకాలే తన భార్యతో కలిసి వెళ్తాడు. ఎంత వెతికినా కావ్య కనిపించదు. ఇలా కొంతసేపటికి ఊరి చివరన ఒక చెట్టు దగ్గర తన బిడ్డను చూస్తాడు రంగడు. అమ్మా కావ్య ఏమైంది తల్లి, పదమ్మా మన ఇంటికి వెళ్దాం, ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం. అయినా స్పృహలో లేని కావ్య వారి మాటల్ని పట్టించుకోలేదు. అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోతుంది. దీంతో నీలవేణి అయ్యా మన కావ్యగా ఏమైంది, అసలు నాగకన్యగా నా బిడ్డ ఎందుకు మారింది, అసలు ఆ హారం వేసినప్పటి నుండి నా బిడ్డ ఇలా మారింది, ఇంతకీ ఆ హారం ఎక్కడిదయ్యా, ఎవరిచ్చారు, ఎందుకు నువ్వు ఆ గదిలో దాన్ని భద్రంగా దాచుంచావు, నిజం చెప్పయ్యా. భార్య మాటలు విన్న రంగడు బాధతో నీలవేణి చెప్తానే నీలవేణి అంతా నా కర్మ. ఆ రోజు పనికి వెళ్ళినప్పుడు ఒక మాంత్రికుడు జరిగిన విషయమంతా తన భార్యతో చెప్పసాగాడు. రంగడు అలా ఆ పెట్టెను నేను తప్పితే ఇంకెవరైనా ఆ పెట్టెను తెరిస్తే వారికి శాపం వస్తుందే అని చెప్తాడు రంగడు. ఆ మాటలు విన్న నీలవేణి ఏంటి శాపమా అంటే ఇప్పుడు నా బిడ్డకి శాపం తగిలిందా, భగవంతుడా ఇప్పుడు నేను ఏం చేయాలి తండ్రి. ఊరుకో నీలవేణి, దీనికి పరిష్కారం ఆ మాంత్రికుడు మాత్రమే చెప్పగలడు. ఎలా అయినా ఆ మాంత్రికుడిని వెతికి పట్టుకొని వస్తాను, ముందు మనం ఇంటికి వెళ్దాం, ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అయ్యా. మరి మన కూతురు కావ్య చూడు నీలవేణి, ఇప్పుడు తను కావ్య కాదు, శాపం తగలటం వలన నాగకన్యగా మారిపోయింది. ఇప్పుడు తను మన మాట వినదు. ఆ మాంత్రికుడిని వెతికి పట్టుకుంటే దీనంతటికి ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. భర్త ఇలా అనడంతో నీలవేణి రంగడితోని ఇంటికి వెళ్తుంది. ఇంతలో తెల్లవారుతుంది. నీలవేణి కావ్య గదిలోకి వెళ్ళి చూస్తుంది. ఏమయ్యా ఇలా రా, అయ్యా భార్య పిలవటంతో కంగారుగా అక్కడికి వెళ్తాడు. రంగడు ఏమైంది నీలవేణి, అయ్యా కావ్య మంచం మీదనే ఉంది, అక్కడ తన కూతురు కావ్య తన నాయకని రూపాన్ని వదిలి సాధారణ స్థితికి రావడంతో రంగడు నీలవేణి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో బయట నుండి పిలుపు వస్తుంది. ఆ మాటలు విన్న రంగడు నీలవేణి బయటికి వెళ్తారు. ఏమైంది వీరన్నా, ఏంటి అలా కంగారుగా పిలిచావు, ఇగో రంగడు మీ ఇంట్లోకి సగం పాము సగం మనిషి ఉండే ఒక అమ్మాయి వెళ్ళటం చూశాను, అచ్చం నాగకన్యలాగే ఉందయ్యా. ఆ మాటలు విని కంగారు పడిన రంగడు నీలవేణి ఏంటి వీరన్నా, నీకు మతి ఏమైనా పోయిందా ఏంటి, నాగకన్య ఏంటి, అది మా ఇంటికి రావటం ఏంటి, అయినా ఈ కాలంలో నాగకన్య ఏంటి వీరన్నా, ఏదో భ్రమ ఉంటుంది, భ్రమపడి ఉంటావులే అని చెప్తూ ఉంటాడు. మన ఊరి చివర ఉన్న వైద్యుడి దగ్గరికి ఒకసారి వెళ్ళి చూపించుకో. అవునయ్యా మీరు భయపడి ఉంటారు, నాగకన్య లేదు ఏమీ లేదు. ఈ మాటలు విన్న వీరన్న అవునా, ఇది భ్రమ కానీ చూడ్డానికి నాగకన్యలానే ఉంది, నా కల్లారా చూశానే. సరే ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వైద్యుని కలుస్తానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీరన్న దీంతో రంగడు నీలవేణి ఊపిరి పీల్చుకుంటారు. నీలవేణి మన కావ్యాన్ని వీరన్న నాగకన్యని రూపంలో చూశాడు. ఇంకా నయం మన మాటలు నమ్మి వెళ్ళిపోయాడు. ఈ నిజాన్ని మన ఊరిలో ఎక్కువ కాలం దాచలేము. నేను అలా వెళ్ళి మాంత్రికుడిని పట్టుకొని వస్తాను, అప్పుడే ఈ శాపాన్ని తొలగించగలం. నువ్వు కావ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగడు ఇలా కొంత సమయం గడుస్తుంది. అమ్మ ఏమైందమ్మా అలా ఉన్నావు, రాత్రి నాన్న అన్న మాటలకి ఇంకా మనసులో పెట్టుకున్నావా, కూతురు అడుగుతూ ఉంటుంది. ఏం జరగనట్టు మాట్లాడేసరికి నీలవేణి అయితే రాత్రి జరిగింది ఏది కూడా కావ్యకి గుర్తులేదు అని అనుకుంటూ ఉంటుంది. అమ్మ నిన్నే అడిగేది, ఏం ఆలోచిస్తున్నావు, అదేమీ లేదు తల్లి, నేను బాగానే ఉన్నాను, ఏమైనా తింటావా అమ్మ, కాసేపు అయ్యాక తింటాలే,
నాన్నేరమ్మా, కనిపించడం లేదు, పనికి ఏమైనా వెళ్ళారా? అవును తల్లి, చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళారు. ఇంతలో కావ్య తన మెడలో హారం ఉండటాన్ని గమనిస్తుంది. అదేంటి, ఈ హారాన్ని రాత్రే కదా నాన్నకి ఇచ్చేశాను, తల్లి నా మెడలోకి ఎలా వచ్చింది మళ్ళీ అని అనుకుంటూ ఉంటే, నా మెడలో తెచ్చివేసింది నాన్నేనేమో అని అనుకుంటూ ఉంటుంది. అంతే, మీ నాన్నే తెచ్చుంటారు. నీలవేణి మాటల్లో కంగారు గమనించిన కావ్య, ఏమైందమ్మా అలా కంగారు పడుతున్నావు? నేను కంగారా? అబ్బే, కంగారేమీ లేదే, బాగానే ఉన్నానే. ఉండమ్మా కావ్య, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయినట్టున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీలవేణి, ఏమైంది అమ్మకి ఇంతలా కంగారు పడుతోంది? ఏంటో మా అమ్మ, ఏం అర్థం కాదు అసలు. ఇలా కొంత సమయానికి రంగడు బాగా వెతకడంతో ఆ మాంత్రికుడు రంగడికి కనిపిస్తాడు. అయ్యా స్వామి, నా కూతురిని మీరే కాపాడాలి స్వామి. ఏమైంది రంగడు, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని జరిగిందంతా తన దూరదృష్టితో చూస్తాడు. మాంత్రికుడు అంటే, ఇప్పుడు నీ కూతురు కావ్య ఆ పెట్టెను తెరవడంతో నాగకన్యగా మారిపోయిందా? అవును స్వామి, అవును. మీరే ఏదో ఒకటి చేసి ఆ శాపాన్ని పోగొట్టాలి. దయచేసి నా కూతుర్ని కాపాడండి స్వామి. కానీ అది నా శక్తికి మించిన శాపం నాయనా, దానిని నేనేం చేయగలను? నీకు ముందే చాలా జాగ్రత్తగా చెప్పాను. ఆ మాటలు విన్న రంగడు, స్వామి అలా అనకండి స్వామి, నా కూతుర్ని మీరే రక్షించాలి. రక్షిస్తారనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు తప్పితే నాకు వేరే దారి లేదు స్వామి అని చెప్తాడు. నా కూతురిని ఎలా అయినా కాపాడండి అయ్యా. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న మాంత్రికుడు, రంగడు, నీ బాధ నాకు అర్థమైందయ్యా. ఈరోజు రాత్రికే నీ బిడ్డను చూస్తాను పద. దీంతో రంగడు మాంత్రికుడు ఇంటికి వెళ్తారు. అలా రాత్రి కావడంతో కావ్య పడుకోవడానికి వెళ్తుంది. ఇలా కొంత సమయానికి రంగడు నీలవేణి మాంత్రికుడితో కలిసి కావ్య గది వద్దకు వెళ్తారు. స్వామి, నా బిడ్డను మీరే కాపాడాలి స్వామి, పాప అమాయకురాలు, ఏమీ తెలియదు దానికి. ఇంతలో కావ్య నాగకన్యగా మారటం గమనిస్తాడు మాంత్రికుడు. వెంటనే తన వెనకాలే వెళ్తాడు మాంత్రికుడు. వెంటనే నీలవేణి రంగడు కూడా వెళ్తారు. అలా ఊరి చివరికి చేరుకుంటారు. అక్కడ రంగడు, నీ కూతురు ఇప్పుడు కొంచెం కొంచెం నాగకన్యగా మారిపోతుంది. ఇలానే వదిలేస్తే తను నీకు దక్కదు. పూర్తిగా నాగకన్యగా మారిపోతుంది. అయ్యా, అలా అనకండి, శాపం వల్ల నా కూతురు ఇలా మారిపోయింది. వరం ఇచ్చి మీరే శాపానికి ఒక మార్గం చెప్పాలి, లేదంటే నేనేమైపోవాలి స్వామి. రంగడు మాటలు విన్న మాంత్రికుడు, రంగడు, ఈరోజు షష్ఠిగ్రహ కూటమి. ఈరోజు దాటితే నీ కూతురు జీవితాంతం నాగకన్యగానే మారక తప్పదు. దానికి విరుగుడుగా కొన్ని పూజలు చేయటం ప్రారంభిస్తాను. దీంతో నాగకన్యగా ఉన్న కావ్య అక్కడికి వస్తుంది. మాంత్రికుడు పూజల వలన నాగకన్య రూపంలో ఉన్న కావ్య తన రూపంలోకి వస్తుంది. దీంతో మాంత్రికుడు కావ్యని ఒక తాయెత్తుతో కడతాడు. రంగడు, నేను చేసిన పూజ ఫలితంగా ప్రతి పౌర్ణమికి ఒకరోజు మాత్రమే నీ కూతురు నాగకన్యగా మారుతుంది. ఇలా రోజు నాగకన్యగా మారదు. తన చేతికి ఆ తాయెత్తు ఉన్నన్ని రోజులు నీ కూతురికి ఏమీ కాదు. మాంత్రికుడు మాటలు విన్న రంగడు కంగారుగా, స్వామి, ప్రతి పౌర్ణమికి నాగకన్యగా మారుతుందా? ఇలా అయితే ఊరిలో వారి దగ్గర తనని కాపాడుకోలేను. ఈ విషయం ఎవరికి తెలిసినా నా కూతురిని చంపేస్తారు. అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. దయచేసి శాశ్వత పరిష్కారం చెప్పండి స్వామి. ఇలా చూడు రంగడు, నీ కూతురు కావ్య కన్యగా ఉన్నప్పుడే ఈ శాపం తగిలింది. నేను పూజలు చేసిన ఫలితంగా తను ప్రతి పౌర్ణమికి మాత్రమే నాగకన్యగా మారుతుంది. కానీ శాశ్వత పరిష్కారం కావాలి అంటే ఇక్కడికి 1 సంవత్సరం తర్వాత వచ్చే నాగపంచమి నాటికి ఒక మంచి అబ్బాయిని వెతికి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయి. తనకి ఈ శాపం పోతుంది. 1 సంవత్సరం ఎందుకంటే తన వయస్సు ఇప్పుడు 17 సంవత్సరాలు కనుక తనకి యుక్త వయసు అంటే 18 రాగానే పెళ్లి చేస్తే తనకి ఈ శాపం అనేది పూర్తిగా పోతుంది. అప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకో, అప్పటి వరకు కూడాను. నాయన, అలాగే స్వామి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్తాడు. దీంతో మాంత్రికుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
కొంతకాలం గడిచిన తర్వాత కావ్యకి రంగడు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. దీంతో కావ్య శాపం పోతుంది. కావ్య శాపం పోవటంతో రంగడు నీలవేణి చాలా సంతోషిస్తారు. ఇలాంటి అందరూ సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఓం సాయిరామ్. ఈరోజు ఈ సాయి వాక్కు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.